ప్రేమోన్మాదం మరోసారి విషం చిమ్మింది. వరంగల్లో డిగ్రీ విద్యార్థినిపై అన్వేషణ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన యువతిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై దాడిని తీవ్రంగా ఖండించిన పౌర సమాజం అన్వేషణను కఠినంగా శిక్షించాలని గళమెత్తింది. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న యువతిపై సహ విద్యార్థి అన్వేష్ అనే యువకుడు పెట్రోల్తో దాడికి పాల్పడ్డాడు. వసతి గృహం నుంచి కళాశాలకు వెళ్తున్న సమయంలో అటకాయించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒళ్లంతా కాలిన గాయాలతో ఆర్తనాదాలు పెడుతున్న బాధితురాల్ని స్థానికులు ఎంజీఎంకు తరలించారు. యువతిపై దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కళ్ల ముందే జరిగిన ఘటనను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక సీసీ కెమెరా లేదు సార్, ఒక సెక్యూరిటీ గార్డు లేదు. ప్రతి దారుణంగా ఉంటాయి ఇక్కడ హాస్టల్లో. నిలువుతే ఇక్కడనే పెట్రోల్ పోసి మేమందరం తలగా పెడతాం సార్. తీసుకురండి, మేము తలగా పెడతాం. కీకెళ్ళి నచ్చినాలే నేను దానిమని మెల్లమెల్ల నేను పెరాలసిస్ పోయినాను. దాన్ని నచ్చే వరకు బర్ర మనదాంది పాప. వాడేమో ఇటుబడి ఒకటే ఊరికిండు. ఈ యొక్క గర్ల్స్ హాస్టల్లో 100కు పైగా గర్ల్స్ హాస్టల్ ఈ యొక్క నయీంనగర్ ఏరియాలో ఉన్న యొక్క గర్ల్స్ హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు లేనటువంటి పరిస్థితి. ఇదివరకు యాసిడ్ దాడి అయినప్పుడు జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేసినట్టు అట్లనే చేయాలి. సజ్జనార్ సార్ ప్రేలు అయినట్టు అట్లనే చేసి వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పడేయాలి అంతే. ఇది ఇంకోసారి మళ్ళా రిపీట్ కాకుండా చేసి. యువతిపై పెట్రోల్ దాడిని విద్యార్థులు ముక్త కంఠంతో ఖండించారు. తరగతులు బహిష్కరించి రోడ్డుపై ధర్నా చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే కొట్టుకుంటా ఇబ్బంది పడుతుందో వాడు కూడా అసలు టార్చర్ అంటే ఎలా అనో అట్లా చంపాలి వాడిని. ఏదో ఎన్కౌంటర్ చేసో లేకపోతే ఏంటి నార్మల్గా ఊరేసో ఇలా చావకూడదు వాడు అసలు. వాడిని ఎట్లా చంపాలంటే చాలా దారుణంగా చంపాలి. అది చూస్తే ప్రతి ఒక్కడికి భయం కావాలి వాడికి. మంచి అమ్మాయి అసలు అక్కడ పంచాయతీ చేసిన కాడ అన్నిటికీ ఒప్పుకొని నేను ఇక్కడ నుంచి అమ్మాయి జోలికి పోను, ఎవరి బతుకు చదువుకుంటామని చెప్పి అన్నారు. వీళ్ళు కూడా మ్యాచెస్ కూడా చూసింది అయిపోయింది అని అన్నారు. వాడు అక్కడైతే ఒప్పుకున్నాడు. ఆ మనసులో ఏం పెట్టుకున్నాడు ఆ కొడుకు వాడు చేయాలనేది ఈ విధంగా పబ్లిక్గా ఇట్లా పోతుంటే చేసినవాడు. అది విద్యార్థినిపై దాడికి పాల్పడ్డ సాయి అన్వేష్ ను వర్ధన్నపేట వాసిగా గుర్తించారు. యువతి చదువుతున్న కళాశాలలోనే బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు మందలించారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి సాయి అన్వేష్ కు దూరంగా ఉంటోంది. యువతిపై కక్ష పెంచుకున్న అతడు అదను చూసి దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠిన చర్యలు చేపడతామని వరంగల్ సిపి రవీందర్ వెల్లడించారు. 60% బన్స్ కావడం జరిగింది. ఇప్పుడు డీడీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అక్యూజ్ ని కూడా కస్టడీలో తీసుకున్నాము. ఎవరికి కూడా ఎవరి జీవించే హక్కును హరించే ఎవరికి లేదు. తప్పకుండా దీనిపై కఠినమైన చర్య తీసుకుంటాము. ఇలాంటి సంఘటనలు కాకుండా కూడా మా దృష్టికి ఇలా ఇంతకుముందు ఈ అఫేర్ నట్టు కానీ ఇట్లా చేసినట్టు మా దృష్టికి రాలేదు. బట్ ఇలాంటి కేసులు ఎక్కడ ఏ దృష్టికి వచ్చినా కానీ తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. యువతిపై పెట్రోల్ దాడిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. 60% కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న అమ్మాయిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.